గురువుగారు తెలియజేసిన విషయం ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి, నీ స్నేహితులు, చుట్టుపక్కల అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. సరే, కరెక్టే. నా గురించి ఎక్కడ ఆలోచించావు నువ్వు? ఆ దైవం గురించి ఏం ఆలోచించావు? నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? వాళ్ళు ఎంతవరకు నిన్ను ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్ళగలరు? పోనీ అలాంటి మంచి వాళ్ళతో నువ్వున్నావా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంత గొప్పవాళ్ళ? అయితే నువ్వు పైకి వచ్చినట్టే ఆత్మజ్ఞానం విషయంలో. ఆత్మజ్ఞానం అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగే స్థితిలోకి వెళ్ళిపోయారు. పోనీ నీకన్నా పెద్ద వయసు వాళ్ళు 40, 50, 60, 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో అడిగితే చెప్తే నువ్వు వాళ్ళతో గంటల తరబడి మాట్లాడు, రోజుల తరబడి మాట్లాడు, నీకేం కాదు. వాళ్ళకే ఏమీ తెలియదు, ఏమీ తోచనప్పుడు నువ్వు భగవంతుడి దగ్గర భగవంతుడు నీ కోరికలు తీర్చాలని, శాశ్వతం అశాశ్వతం ఏదో తెలియదు. ఏ కోరికలు తీర్చాలి నీకు? మనకి మంచి చావు రావాలి, మంచి జీవితం ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. నీ చేతుల్లో నీ ప్రవర్తనని సరిగ్గా చేసుకోవడం మానేసి నువ్వు ఎవరిని అడుగుతావు? ఏం చేస్తావు? వాళ్ళు అలా చచ్చిపోయారు, వీళ్ళు అలా చచ్చిపోయారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి ఇలాంటి చావు వచ్చింది, అలాంటి చావు వచ్చింది. ఎవరికి ఎలాంటి చావు వచ్చిందో తెలుసు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చూస్తున్నావా? నువ్వు ఏదో ఒకటి చెయ్యవా? నువ్వు నిద్రపోయినంత ఆనందంగా చచ్చిపోయే పరిస్థితి నీకు కల్పించుకోవా భయపడుతూనేనా? హాస్పిటల్లోనూ, ఐసీయూల్లోనూ, రోడ్డు మీద బెంగ పెట్టుకుని రోగాలతోని, రొచ్చులతోని ఆ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు ఆ సెకను ఇదంతా నాది కాదు, భగవంతుడు ఓం నమ శివాయ అనుకుంటూ చచ్చిపోయే మానసిక స్థితి నీకెక్కడుంది? నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చచ్చిపోయావు అని కాదు, చనిపోయే ఆ నిమిషంలో ఒక్కసారైనా నువ్వు దైవాన్ని తలుచుకున్నావా? భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏం పని చేశావు? ఇంతకాలం ఏం ఉద్ధరించావు అనే విషయం నీకు తెలిసిందా? లేక ఎంతమందిని చావగొట్టావు? ఎంతమంది పరువు తీసావు? జీవితాలు నాశనం చేశావు? ఇవన్నీ లెక్కలేసుకోవడం సరిపోతుందా? ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా. మనం చనిపోయేలోపు మనం ఎంతమందిని ఉసురు పెట్టాం? ఎంతమందిని కన్నీళ్ల పాలు చేశాము? ఇదేనా నీ జీవితంలో లెక్కలు? నీకు అందమైన చావు రమ్మంటే ఎలా వస్తుంది? ముందు ఇది తెలుసుకుని దైవాన్ని అడగండి. ఓం శ్రీ గురు రమణ.